హాయ్ గాయ్స్, ధనుష్ లేటెస్ట్ మూవీ రాయన్. సో సినిమా అయితే చూసినా భయ్యా, మనకు ధనుష్ గారు అంటే తెలుసు, టాలెంటెడ్ పర్సన్. డాన్స్ బాగా చేస్తాడు, సాంగ్స్ బాగా పాడతాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు, మంచి స్టోరీ సెలెక్షన్ ఉంటది, లుక్ బాగుంటది, హ్యాండ్సమ్ గై. ఆఫ్టర్ రాయన్ అల్ట్రా టాలెంటెడ్ పర్సన్. ఎలానో చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమాలో ప్లస్ అండ్ మైనస్ మాట్లాడుకుందాం. సినిమాని నేను ఎక్కడ స్పాయిల్ చేయను, స్పాయిల్ చేయకుండా రివ్యూ అయితే చెప్తాను భయ్య. సో ధనుష్ గారి లుక్ అయితే ఊర మాస్ లుక్ అని చెప్పాలి. ఆయన తప్ప మనం వేరే వాళ్ళని ఊహించుకోలేము ఆ క్యారెక్టర్ లో. ఆయన యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, అండ్ మ్యూజిక్ భయ్య, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే సిచ్యువేషన్ కి తగ్గట్టుగా సాంగ్స్ ప్లే అవుతుంటది. సో నాకు నచ్చింది సాంగ్స్ అయితే. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఏఆర్ రెహమాన్ గారి మార్క్ అయితే కనిపించింది నాకు. అండ్ ధనుష్ గారి 50th ఫిల్మ్, తనే డైరెక్ట్ చేసుకున్నాడు తన సినిమాని. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, అల్ట్రా టాలెంటెడ్ పర్సన్ అని. సో తన డైరెక్షన్ భయ్య వేరే లెవెల్ అసలు. అందుకనే అల్ట్రా టాలెంటెడ్ పర్సన్ అని అన్నాను. డైరెక్షన్ చేయడం మామూలు విషయం కాదు భయ్య. సందీప్ కిషన్ అన్న నిజంగా భయ్య మాస్ స్టేషన్ యాక్టింగ్ కానీ, అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంది భయ్య. ఎస్ జే సూర్య యాక్టింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు, మంచి మంచి అవకాశాలు అయితే పక్కా వస్తుంది భయ్య. ఆయన క్యారెక్టర్ లో జీవించేశాడు. ఇలా తను ఎస్ జే సూర్యనే కాదు, మన ధనుష్ అయినా కూడా తను జీవించేశాడు ఆ క్యారెక్టర్ లో. సినిమాలో ఎమోషన్స్ కూడా బాగా వర్క్ అవుతాయి భయ్య. కామెడీ కూడా ఉంటది. సో మనం ఎమోషన్స్ కి బాగా కనెక్ట్ అవుతాం. సో నేను కనెక్ట్ అయ్యాను మరి. సో సినిమాకి నా రేటింగ్ 3.5 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. సో సినిమా చూస్తే మీకు ఇలా మీలో కామెంట్ చేయండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే భయ్యా. మీలో కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నాకు నచ్చింది కాబట్టి నచ్చిందని చెప్తున్నాను. మరి ఇది నా జెన్యున్ ఒపీనియన్. సో అర్థం చేసుకోండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.